రేయ్ అన్న పేరు మాత్రమే రాయండి. ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే ఆ పార్టీ పేరు గుర్తు తర్వాత రాయొచ్చు. అన్న గోడ మీద రాయి, నీకు పర్మిషన్ కావాలంటే. పర్మిషన్ ఏందిరో? పొలిటికల్ వాళ్ళని పోరగాళ్ళు ఏం చేస్తారు? గోడల మీద పేర్లు ఏందిరా? గుండెల్లా కునుకు తీస్తా. మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్ బెల్ కొట్టాల. నల్ల బాలు, ఈ నల్ల బాలు ఎక్కడుంటే అక్కడ ఉచ్చలే బిడ్డ. అన్నతోటి పోటీ ఎందుకని ఊరుకున్నా. మనం సిగ్నల్ ఇస్తే చంద్రబాబు ఓకే అంటే వైఎస్ఆర్ సిటీనికి రెడీ. అంత రేంజ్ ఉంది మన. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోబో. రేయ్ జేబులో చేయి, బటన్ చక్కగా పెట్టు. గల్లా మీద చేయి పెడితే నరుకుతా బిడ్డ. పో. రేయ్ ఎవడ్రా గోడల మీద రాయమంది? నాకొకటి చెప్పుడేంద్రా, నేనే షురూ చేసిన. చైతి నల్ల బాల్, నల్ల తాచు కంటే డేంజర్. కొట్టే ముందు ఆలోచించవా? నువ్వు నల్ల త్రాచువా? కలర్ మ్యాచ్ ఏదైనా అట్లా పెట్టుకున్నా. నువ్వు అవన్నీ పట్టుకోవద్దు. ఫైనల్ గా మనం డిసిషన్ కొద్దాం. చెప్తున్నా చచ్చిపోతా. అమ్మో కాళ్ళు పట్టుకోమంటావా, చేతులు పట్టుకోమంటావా, గడ్డం పట్టుకోమంటావా? నువ్వు డిసైడ్ చేయి. నువ్వు ఏం డిసైడ్ చేస్తా అదే. బేరం ఆడితే ఒట్టు, మాట తప్పితే కొట్టు. ఎంకే కాలేజ్ ఇది. ఇక్కడి గోడే కాదు, ప్రతి అడుగు మా ప్రాణం. ఇంకొకటి చెయ్యి పడితే ఇరిగిపోద్ది. మొత్తం కడిగించి చివరి వరకు క్లీన్ చేయి. అంతనే కదా కేల్కతం. చూసినావు తమ్మి, డిస్కషన్ వల్ల మ్యాటర్ ఎంత ఈజీ అయిపోయిందో. ఆ యొక్క భగవంతుడు మనకు నోరిచ్చింది. అందుకే తమ్మి అనవసరంగా చేయి ఖరాబ్ చేసుకున్నావు. మీరు క్లాసుకు కొడతాం, మీరు క్లాసుకు పోండి. అరే అమ్మతో నిన్ను కదా, తల్లితో నిన్ను కాదు, మా పోరల్ని పిలుస్తున్నానా? మీరు క్లాసుకు కొడతారు, మీరు పోండి, మీరు పోండి. అరే రాండి బే, మొత్తం క్లీన్ చేయాలి, అద్దం లేకుండా పోరి. అది ఏం తింటాడు రే పోయి, అంత పొడుగు అంతలా ఉన్నాడు. పల్లి చేయబడింది ఏంది? ఇప్పుడేగా బేరం దిగింది. అన్న నా మీద ఉంటా, నువ్వు చేయి వాడొద్దే. ఆ భగవంతుడి ఇచ్చిన నోట్తో డీల్ చేసుకుందామన్నా. ఏంట్రా రాయడం అనేసి కడిగేస్తున్నారే? వాళ్ళు ఎంతో మర్యాదగా వద్దన్నారన్నా. వద్దంటానికి వాళ్ళెవర్రా? ఇది వాళ్ళ బాబుగాడి గోడ కాదు. నీ వెనకాల మేమున్నా. రాసుకోమంటావా అన్న? రాసుకోరా. ఫుల్గా రాయమంటావా అన్న? కుమ్మేయ్ అన్నా. నీ అసంటోళ్ళ వెనక పొట్టుంటే అసలు మనం ఆగవన్నా. అన్న నువ్వు ఇదే మాట మీద ఉండన్నా. అరే మాకి కిరికిరి పెద్ద పెద్ద అక్షరాలు రాయరుబే. అరే ఓ ఏం రా ఉరుకుతూరు, ఆగురిబే, కట్టు కదలొద్దు, ఆగురిబే. అరే పొడుగోడా, ఇందాక గిట్లా చూసినావు కదా బే, రాబే రారా. పోరాళ్ళు బచ్చేగాలని సెంటిమెంట్ తోటి వదిలిపెట్టినా ఒక్కొక్కరిని చక్కగా ముక్కల మేచి కొడతా బిడ్డ. ఏమ్రా గురికాయలు చూస్తున్నావు? గుడ్లల్లో పొడుస్తా కొడుక. మనం అంటే దేత్తడి పోచమ్మ గుడి. మీరేమన్నా తీసుమార్కాన్లా బే? నేను దార్కారిని, ఒక్కొక్కరి గొంతు పోస్తాబా. నువ్వు కొంచెమేందనా? మా కాలేజ్ గోడల మీద రాసినందుకురా. వాళ్ళు కూడా అందుకే కొట్టరు కదనే. కొట్టడానికి వాళ్ళెవర్రా? అయితే గీతే మేం కొట్టాలి గాని. రేయ్ ఇది ఎంకే కాలేజ్, మా ప్రాణం. అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తావేంటారా? అక్కడ చూడు. అడ్డమైన ఏదో వేషాలు వేస్తే. అన్న అక్కడ మాట్లాడుతుంటే మళ్ళీ ఇక్కడ చూస్తావేంట్రా? అక్కడ చూడు. నరికేస్తాం గోడలన్నీ కడిగేసి. పిలుస్తున్నారుగా, పలకవే. అన్నా మీరు కొట్టనికే డిసైడ్ అయ్యర్రే. ఇన్స్టాల్మెంట్ ఇచ్చొద్దన్నా, డైరెక్ట్ దేతడిచ్చానని దండం పెడతాను. కాలు మోగుతా, బుక్కలు చూరా చూరా చేస్తా. గట్లనే అన్న. చల్ పంజుడు మొత్తం క్లీన్ చేయాలంట. మా గడ్డ పోరడు చెప్పిండు వద్దన్నా పర్మిషన్ తీసుకోవాలని. ఇంటనా ఇనా? ఇంకోసారి పోరగాలతో పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టు. అరే ఓ మనం మస్తుగా ఎంక్వైరీ చేసినాం. ఇది స్టూడెంట్ కాని ఇల్లు కాదు, పోలీసు ఇల్లు కాదు. రాయరి బే, మస్తుగా రాయరి. నడరు బే, చల్ పోండి. అన్న నువ్వు స్టూడెంట్ వా అన్నా? కాదా అన్న, పోలీస్ ఆఫీసర్ వా అన్నా? లే మరి ఏంది బే నకరాలు చేస్తున్నావు? గోడల మీద కాదు, నట్టిట్లా రాస్తా. ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిర్? ఇలా తెలుసా? శశి
శశికళవి మనం అంటే మస్తు లైకిస్తుంది. ఏయ్, పళ్ళు 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 కొరుకోదు. ఇరిటేషన్ నాకు పళ్ళు గుర్తురా నా మీద. నల్ల బాలు నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. పళ్ళు గుర్తున్నాడు. నేను తొడ కొడితే మెరుపులు వస్తాయి. పళ్ళు గుర్తున్నాడు. అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు కొరుకుతాడు. పళ్ళు ఏడు గెట్టప్పి నచ్చలేదు నాకు. అన్నా ఏంది బే బావెవరో నీకు తెలుసు? రాయ్, ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది. ఈ నల్ల బావులు ఎవడి గురించి తెలుసుకో. అట్లాగాదే భిక్షు యాదవ్ ఎవరికనా? ఇప్పుడు ఆ బచ్చగాని గురించి ఎందుకురా? నా వెనక పొంటి పాగలగాని లెక్క తిరుగుతుండే. ఆడికి మడ్డర్లు ఎట్లా చేయాలో నేను నేర్పించిన. ఓ. ఇప్పుడు అది చేసుకునే భక్తున్నా. అట్లనా? మరి శిష్యుడు ఎదురుకుంటే గుర్తుపడతలేవేందే? ఏడాబే ఏడాడు బచ్చాదవా. బావా, నీ గురువు అంట నమస్తే పెట్టు. మరి శశికళ అక్క, సొంత అక్క. అక్క అన్నా లోపల నువ్వు వాడుకో, వీడితో మేము ఆడుకుంటాం. ఏయ్, మా గురువు గారు కొంచెం చూసుకోటండి. ఎంతో గొప్ప చెప్పినా బావా. కాలు పట్టుకొని కొట్టాను. తల వద్దని తల పెడతావా అన్న. అమ్మ కన్ను తప్పులేస్తావా అసలు బిడ్డ కలవాలని తల పెడతావు. ఏమ్రా అప్పు తీసుకొని 3 నెలలు అయింది, మిత్తులో కడతలేవు. తేరా పైసలు బాబు. తీసుకో బాబు. వానికి ఏమైందిరా? ఆడి క్యాన్సర్ అన్నా. క్యాన్సరా బాబు? నీకు నిజంగానే క్యాన్సరా? అవును, మా నాన్న కూడా క్యాన్సర్ ఉండే చచ్చిపోయాడు. అప్పుడు ఏం చేయలేకపోయాను నేను. ఎందుకు? అప్పుడు నేను జైల్లో ఉన్నాను. ఏ అబద్ధాలు అన్నందుకు 5 మర్డర్ చేసేసా. అవన్నీ పోనీ కానీ ఇప్పుడు నీకేమైనా హెల్ప్ చేయాలా చెప్పు. నువ్వు ఎంత మంచోడి బంగారు. ఎక్స్రే తీయించుకోవడానికి ఒక్క 2500 కావాలి. నీకు అబద్ధం చెప్తే ఇష్టం ఉంటుంది కదా. నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. ఒక్క 2000 సరిపోద్ది. నువ్వు నిజం చెప్పావురా, నాకు నచ్చావురా రే. నీకు ఏదంటే అది హెల్ప్ చేస్తాను రే. నిజం చెప్పావురా, ఆయనకి హెల్ప్ చేయాలా రే. నువ్వు బాగుండాలా? బాగుండాలను చెప్పురా. ఇప్పుడు ఒకసారి చెకప్ చేయించుకోండి. ఎందుకు? మీ నాన్న క్యాన్సర్ ఉంది కదా, మీకు కూడా క్యాన్సర్. ఇలాంటి గడ్డం డైలీ ఒకటి దొరుకుతుంది. పని చేసుకుంటా అంటే పని వరు, ఆకలిస్తుంది భోజనం పెట్టండి రా అంటే భోజనం పెట్టరు. కానీ క్యాన్సర్ అంటే మాత్రం డబ్బులు ఇచ్చాడు యాదవ. కానీ ఒకటే టెన్షన్ పెట్టాడు, అబద్ధం పడితే మర్డర్ చేస్తా అని. అదే టెన్షన్ గా ఉంది. ఇది వేస్తే ఆ టెన్షన్ వద్దులే. ఎక్స్రే లేకుండా చెట్టు దగ్గరికి వెళ్తే గడ్డ మూడు తాంతుడు. ఎలాగా? నీకు ఆపరేషన్ అవసరం లేదు, వెళ్ళిపో. హాయ్, నేను డాక్టర్ సోమరాజు. ఏమీ లేదు, ఇదే కరెక్ట్. పబ్లిక్ లో మంది తాగాలంటే కష్టంగా ఉంది. దీంట్లో కలుపుకొని తాగితే ఎవరికి అలవాటు రాదు. ఏంది సెలన్ బాటిల్ పెట్టుకుని ఇక్కడ పనుకున్నావు? ఎవరు? లేవు. హాస్పిటల్లో బెడ్ ఛార్జీలు కట్టలేక డాక్టర్లు సిలిండర్ ఎక్కించుకోవాలి అన్నారు. నా చేతికి 1 సారి ఎక్కించుకుంటాను అన్నారు. కానీ సెలాన్ నరాలకు ఎక్కిస్తారు కానీ నువ్వు నోట్లో పెట్టుకున్నావు ఏంటి? అది క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న నరాలకు క్యాన్సర్ ముదిరింది కదా, అందుకే డైరెక్ట్ గా లోపలికి. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. ఎక్స్రే తీయించావా? తీయించా బంగారు. ఇదిగో. ఇదేంటి ఏం కనపడతలేదు? లోపల ఏమన్నా ఉంటే కదా కనపడడానికి. మరి డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొద్ది రోజులు అన్నాడు. మరి నువ్వేమన్నావు? దీపావళి వరకు టైం ఏంటి డాక్టర్ అన్నాడు. దీపావళి అంటే నీకు అంత ఇష్టమా? అవును. ఆ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి పట్టుబట్టలు వేసుకొని ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని
కొద్దిగా స్వీట్ తిని రెండు లక్ష్మీ బాబులు టొప్పు టొప్పు అని పేల్చి ఒకే ఒక చిచ్చుపుట్టి అని కాల్చి ఆ రోజు రాత్రి గాని ఆ తెల్లవారి గాని నీ మొహం చూస్తూ అరే బాధపడగరా బాబు, ఇప్పుడే వెళ్ళి నీకు కావాల్సిన అన్ని ఓకే తీసుకొస్తాను. బంగారు బంగారు ఇలాంటి ఎదోలు కూడా ఉంటారు దేశం మీద. రేయ్ ఎలా ఉన్నావురా? ఓహో నువ్వా? ఆ. ఎంతకాలం అయితే నేను చూసి. ఏం లేదురా, ఒక ఇంట్లో 10,000 ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. తీరా చూస్తే 10 రూపాయలున్నాయి. ఆ. ఏదైనా దొంగతనమేగా లోపటేశారు. ఆ. కానీ ఫుడ్ మాత్రం భలే పెట్టారా. బరే బొర్రుండగా లాభం లేదురా, బొర్రుండాలి. నేను చూడు క్యాన్సర్ అని ఎలా మెయింటైన్ అయిపోతున్నాను. ఒకడు ఉన్నాడు రా పిచ్చి ఏదవా, క్యాన్సర్ అంటే ఏదేం చేసేస్తాడు రా. అరే ఆడు 6.5 అడుగుల హైట్ ఉంటాడు రా, ఇక్కడ నుంచి ఇటు వరకు కత్తి ఘాటు ఉంటుందిరా. వాడు అబద్ధం చెప్పినందుకు 5గురిని కసక్కి మర్డర్ చేశాడు రా. అంత పవర్ఫుల్ ఆడు. ఆడికి మనం అంటే ఉచ్చ అంటే మనం ఎంత పవర్ఫుల్ ఊహించుకో. మొన్న క్యాన్సర్ అండి అని దగ్గర 2,000 రూపాయలు ఇచ్చాడు కోడి బ్రేడ్. అరే ఆగా అప్పుడే అయిపోలేదు, మళ్ళీ మొన్న వస్తారా ఏమండి నాకు దీపావళికి టపాకులు స్వీట్లు పట్టుబట్టలు కావాలంట, అవి తీసుకాడికి వెళ్ళి ఉంటాడు. బ్రెయిన్ లేడు. అరే అరే ఇప్పుడు ఆడు తిరిగి వచ్చేస్తారు కదా. ఏమండి నాకు చిన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అని దగ్గుతా అంతే కొడి చేస్తున్నాడు. ఆడికి అసలు బ్రెయిన్ లేదు. 6.5 అడుగులు హైట్ ఉంటాడు కదరా. నేను క్యాన్సర్ అని చెప్పగానే వల ఎడుస్తారా. ఆడి పక్కన 4 అస్టేట్లు ఒక్కోటి హైట్ ఉంటాడు రా. అని ఏడుస్తుంటారు రా. ఒక్కడికి బ్రెయిన్ లేదు. బర్రె పేచాడు. నేను చెప్పానే నా దేవుడని. ఈయనేరా ఇన్స్పెక్టర్, 5 మటల నర్సింగ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫ్లాట్ల దగ్గర 6వ మటలు చేయబోతున్నాను. ఏమ్రా సత్య ముందు నా ముఖం నుంచి వస్తాను కదరా, చూడరా. సీట్ వస్తుందో రోజు టెన్షన్ గా ఉందిరా. నీకు వస్తుందో రాదో కానీ నాకు మాత్రం గ్యారంటీగా వస్తుంది. నీకు వస్తుందిరా, నువ్వు ఏదో ఒకటి మాయ చేస్తావు. మాయగాడివి నువ్వు. అమ్మయ్య, ఈ అమ్మాయి అడుగు తెలుసు. సత్యవతి ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ యా వాట్ కెన్ ఐ డు ఫర్ యు? సిస్టర్ నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. లోపల ఏమడుగుతున్నారు? క్వశ్చన్స్. అవేంటో కాస్త చెప్పగలరా? క్వశ్చన్స్ మాత్రమే చెప్పనా ఆన్సర్స్ కూడా చెప్పాలా? అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్. సరే రాసుకోండి. చెప్పండి. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏం చెప్పాలి సిస్టర్? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది. నెక్స్ట్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు సిస్టర్? అప్పట్లో భుట్టో, ఇప్పుడు ముషారఫ్. నెక్స్ట్. యూత్ దేని వల్ల చెడిపోతుంది? ఏం చెప్పమంటారు సిస్టర్? సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగటం. తర్వాత ఏంటి సిస్టర్? అంతే. అంతేనా? వేణు వచ్చేద్దాను. థ్యాంక్ యూ సిస్టర్. రా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు, బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా, మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీట్ ఇచ్చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సీట్ ఇచ్చేస్తారా? అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం. సీట్ ఇచ్చేస్తారా సార్? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్? చంపేస్తాను మాట్లాడావంటే పో బయటికి. నీకు సీట్ ఇవ్వను. ఎందుకేవో నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ టప్పి మన ఆన్సర్లు ఇచ్చాడుగా. రామనాథం గారు, వాడు చెప్పిన ఆన్సర్స్ అన్ని రాంగ్ ఆన్సర్స్ అండి. ఇవే ఆన్సర్లు ఆ అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చావు. వీడిని అడిగిన ప్రశ్నలు వేరు, అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట. రామనాథం గారు, మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి. చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పోరా బయటికి. నువ్వు రా చెప్తాను. ఏం చెప్తారు మీరు? వాడు అలాగే అంటాడు గానీ రేపటి నుంచి నువ్వు కాలేజీకి వచ్చి ఎలా సార్? సాయంత్రం ఇంటికి రా చెప్తాను. గుడ్ మార్నింగ్. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన పుల్లారావు మీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు. ఇంకా మీరు వెళ్ళండి. వెళ్ళను. నువ్వు లెసన్ ఎలా చెప్తావో నేను వింటాను. వినండి, కూర్చోండి. వీడు నన్ను అవసరం కంటే ఎక్కువ బాధ పెట్టేస్తున్నాడు రా బాబు. ఏంటి? ఏం లేదు, కూర్చోండి. ఈ రోజు నేను మీకు చెప్పే క్లాస్ మ్యాథమెటిక్స్. అరే వేణు, సార్ ఆల్జీబ్రా అంటే ఏంట్రా? అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే ఆల్జీబ్రా సార్. బాగా చెప్పావరా. ఆల్జీబ్రా.
చూస్తుందా చూస్తుంది రోయ్, ఇంకా చూస్తుందా కన్ను ఆర్పకుండా ఇటే చూస్తుందిరా. ఇంకా చూస్తుందా ఇటే చూస్తుందని చెప్పాను కదరా. ఏ ఏంటి సీను అస్సలు చూడటం లేదు. నిన్నంతా చూసాడని గొడవ, ఈరోజు చూడట్లేదని గొడవ. నోరు మూసుకుని లెసన్ విను. ఒరే పిచ్చి గురు, ఏంట్రా ఆడి సోది లేకపోతున్నా, వీడి కామెంట్ చెప్పలేక చచ్చిపోతున్నా. బయటికి వెళ్ళిపోదాం పదా. ప్రిన్సిపల్ క్లాస్ రా, చంపేస్తాడు. ఏం కాదు, స్కూటర్ ఆట ఆడుకుంటే వెళ్ళిపోతారా. ఏంట్రా నేను ఇక్కడ సీరియస్ గా లెసన్ చెప్తుంటే సిల్లీగా డిస్కస్ చేసుకున్నారేంటి? అబ్బే ఏం లేదు సార్. నిజం చెప్పు, ఈ పుల్లారావుతో పెట్టుకో పులుసు కారిపోద్ది. నా మీద జోకులు వేసుకుంటున్నారు కదా. మీ మీద జోకులా? బోకుల్లాంటి మాకు మీ మీద జోకులు వేసేంత సీన్ ఉందా సార్? ఏదన్నానండి రామనాథం గారు. మీరు బోకులు కాదయ్యా, చాకులు. మా కాలేజీ పరువు నిలబెట్టే బాకులు. మా తాత కట్టించిన ఈ కాలేజీ అనే చెట్టు మీద వాలిన కాకులు. రామనాథం గారు వేయండి మీ ప్రాసలకు ఇంకా బ్రేకులు. నువ్వు చెప్పరా? సార్ ఉమ్. నేను చెప్పేది డీప్ గా కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఆ, కాలేజీకి బయలుదేరదామని ఆ. నేను ఇంట్లో నుంచి స్కూటర్ బయటికి తీసాను. స్టార్ట్ చేశా. ఆ. స్టార్ట్ అవ్వాల. మళ్ళీ చెయ్. బాగా వంచా. ఆ. వంచి మళ్ళీ స్టార్ట్ చేశా. కటర్ అయిపోయింది. స్కూటర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. పెట్రోల్ తక్కువ ఉంది. ఎక్కడ అయిపోద్దు అన్న టెన్షన్ తోటి ఫుల్ రేస్ చేశా. ఫుల్ స్మోక్. ఆ స్మోక్ లోంచి హస్కీగా వేణు అని ఓ వాయిస్ వినబడి. ఎవరిదా వాయిస్? అదేనండి. ఎరా కాలేజీగానా? అవునరా, లిఫ్ట్ నేను వస్తా. తొందరగా ఎక్కువ, లేట్ అయితే ప్రిన్సిపాల్ గారు తిడతారు. ఫస్ట్ గా రేసా. స్కూటర్ మీద కాలేజీ బయలుదేరా. సార్ ఆ స్కూటర్ నా సార్. మరలా తలముఖం వేసుకు చూస్తామంటరా. వెళ్ళు తెచ్చుకో, వెళ్ళు. ఆగండి రా. రామనాథం గారు, ఈ కుర్రాళ్ళు ఇంకా వెనక్కి రాలేదేంటి? యాక్సిడెంట్ అయిందేమో. యాక్సిడెంట్ ఇంకా ఎలా కామ్గా ఉన్నారంటే రావు వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. ఏ ఏంటి స్కూటర్ నాటకం వాడి క్లాస్ నుంచి వెళ్ళిపోయారు. నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత మాయకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? అది అర్థం కావట్లేదు. రౌండ్ ట్రాలీ. నీళ్ళతో మాట్లాడుస్తున్నారా? నీల ఆ అమ్మాయి ఏంటది? తలుపుతావేంట్రా? తుంచి సంచులో వేసుకెళ్తా. లెటర్ కూడా ఇచ్చినట్టున్నావు. ఓ పద్దు ఓడిపోద్ది. నో 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 వద్దురా, కంట్రోల్. చిన్న చిన్న లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయినా ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్కి ఆ అమ్మాయి ఎలా పడిపోద్ది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న నేనే 4 years గా ఫాలో అయితే జస్ట్ 2-3 times క్లోజ్ గా మాట్లాడింది. ఏం మాట్లాడింది? అన్ని నా నోట్ చోటు చెప్పిస్తాను. 2 years 8 months బ్యాక్ బస్సులో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది. 1 year 6 months బ్యాక్ బైక్ లో వస్తుంటే కళ్ళు నేల మీద పెట్టరా అంది. దట్ మీన్స్ షీ కేర్ ఫర్ మీ. బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అదెప్పుడు? ఆగస్ట్ 15th కదా. నీకు అవసరమా? అబ్బా బానే పడేసావు. నందా, మహేష్ నందా, అందగాడు ఆ పెదవాళ్ళ తీరు. నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి. గో గో గో. ఏయ్, నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటివి చేసుకో. నా బ్లెస్సింగ్స్ నీకు. అవతుంబక తానే అంబిలంబానో. చతురసాగర పర్యంతం గృహబ్రాహ్మణేత్ర శుభం భూయాత్. వశిష్ఠగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. ఏంటిది? ప్రేమలేఖ. నాకు డ్రామా నీకు కాదు, నీలవేనికి. పెళ్లికాని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేఖ రాయడం సాంప్రదాయం కాదు. ముందు మీరు చదివి నచ్చితే నీలవేనికి ఇవ్వండి. సో స్వీట్. నచ్చకపోతే చింపేయండి. నేను తప్పకుండా ఇస్తాను. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాట ఉందా? నేను బేషుగ్గానే ప్రేమించానే. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో. నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? ఐ యామ్ సుమో. టాటా సుమో.
హే నీలు where are you man hey నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా we'll go out and we'll do some yeah man నీ కోసం 100 రకాల పూలు తెస్తా 1000 రకాల పక్షులు తెస్తా సుమో టాటా సుమో తొక్కలో సోదంతా వద్దు ఓ 50 రూపాయలు కొట్టించు నేనే సెట్ చేస్తా లంచం 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 పిలిస్తే లంచం పలికితే లంచం పేరడుగుతే లంచం ఊరడుగుతే లంచం లవ్ చేయడానికి లంచం లవ్ లెటర్ రాయడానికి లంచం అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది నీలాంటి వాళ్ళను ఊరికి వదిలిపెట్టడి అప్రదిష్టుడు హే మ్యాన్ గో అండ్ గెట్ మై నీళ్ళు గో 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 ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా నిన్ను నేను చంపేస్తా ఏమండి అప్రదిష్టుడు గారు చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి అరే డ్రామాచారి నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది నీకు 3 ముక్కల తెల్ల కాగితం దీన్ని నేను బ్రతకనివ్వను అరే సుమో చచ్చిపోతున్నా నా దారి కడ్డు రావద్దు ఒక్కొక్కటి పని అవుట్ అరే డ్రామాచారి ఈ దెబ్బతో ఏమిట్రా చేతిలో తిన్నావు అరే సుమో డ్రామాచారి చచ్చాడు సుమో చచ్చాడు ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్నెవడు కాపాడతాడే వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు ఎక్కడికి కుటుంబం నాది ఏకాకి జీవి ఎందుకు నేను ఎందుకు నన్ను ఇక్కడ నీల్ నీల్ వాట్ ఇస్ ద ప్రాబ్లం రే నో 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 నువ్వు ఏడవకూడదు నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ఏం చేయాలి స్మైల్ 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 నందా చిన్నప్పటి నుంచి నాకు ఒక్కటే కోరిక టెల్ మీ రే నాకు కాబోయే భర్త మీ గొప్ప సాడిస్ట్ అయి ఉండాలి ఏ చేత కదా సరే ఇంకెవరినైనా చూసుకుంటాను నీ నందా గురించి నువ్వు చాలా చీప్ గా మాట్లాడుతున్నావు ఐఎమ్ ఏ బిగ్ షాడిస్ట్ యు నో రియల్లీ యా బెల్లతో కొయ్యడం అదే ఎక్స్ప్రెషన్ చూ సూదులతో గుచ్చడం సిగరెట్ తో కాల్చడం ఇలాని తిప్పి తిప్పి కొట్టడం ఇవన్నీ నాకు బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్ యూనో ముందు 10 మందిలో ప్రూవ్ చేయాలి ఆ తర్వాతే పెళ్లి రన్ రన్ అయితే 2 రోజుల్లో కాంట్రాక్ట్స్ అని మనకి ఏమైంది నీళ్ళు I will cigar you. I will pin you. I will blade you. I will pin you. I will blade you. I will cigar you. Please don't waste time. I want to rape you. Please come on, Ray. No. తప్పు చేస్తున్నావు రక్తపాతాలు నన్ను పంపించేయి ఆహా పంపితే ఏం చేస్తావురా? అర్జెంట్ గా రేప్ చేయాలి పంపు ఎందుకలా? నన్నందరూ శబాష్ షాడిస్ట్ అని మెచ్చుకోవాలి నా షాడిజం గురించి లోకమంతా గుసగుసలాడాలి కమాన్ గుసగుసా వాడు గుసగుస ఏంటో చూడరా. అసలు ఏం జరిగింది? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు ఇది ఉన్ని నేను ఇక్కడ ఉండిపోతా టైమ్ ఇస్ గోల్డ్ ఐ రేప్ యు డోంట్ వేస్ట్ టైం వాడిని తీసుకెళ్ళండి రా. నో నలుగురు కలిసి నందాని ఏమీ చేయలేరు నిన్ను లబోదిబాలాడిస్తా నందా పౌర పెద్దవాళ్ళు తేరు ఐ విల్ రేప్ యు ఐ విల్ బ్లేడ్ యు ఐ విల్ సిగార్ యు రే కమాన్ చూడనందా మహేష్ నందా సరే అలానే అనుకో. నీళ్ళు ఛత్రపతిని పెళ్లి చేసుకోబోతుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి. ఛత్రపతి నీలు ఫిక్సా ఓకే తను పెట్టే షాడిజం చాలక నీలు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను తన కందనంత ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది. పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ పోనీ ఎమ్మెల్యే కూతురు తొక్కలో ఎమ్మెల్యే ఇవాళ ఉంటాడు రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధం ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే 2 బామ్మర్దులు. నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు. మరి అమ్మాయి? అబ్బో ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ. దేశాల గురించి తెలియని లేరు. వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్.
తేడా వచ్చిందో మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేలుతాయి. మా అవుట్ బీన్ అడిగారని చెప్పండి. గో ఛీ. అమ్మ కడుపులో బాడ ఎంత బాగా చేశారా జనం. విజిల్స్ క్లాప్సా పెళ్ళాం చేతిలో డబ్బుల గలగల అడుగేస్తే తాళం వేసే బంగారు లాంటి బాంబర్దులు దుట్టపోతు డబ్బు కొడుతున్నట్టుంది ఫేసు చూడు. ఒక విషయం మర్చిపోయా బాసు, ఈగ కూడా వాళ్ళని చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే ఇక్కడ వాళ్ళుతురా నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా. నేను ఓమనే మొల విడికిడి మోళ విలుకు నిన్నట్టు చెప్తున్నారు. తొందర పిలవండి. అల్లుడి గారికి కాస్త తొందర ఎక్కువలా ఉంది. అన్నీ అయిపోయినోడివి నా బాధ నీకేం తెలుసుదిరా. ఇంత ఈడొచ్చినా ఏది ఎక్కడుందో తెలియని ఇన్నోసెంట్ బాయ్ని తొందర రమ్మని చెప్పు. అమ్ముకుట్టి కాఫీ ఫోన్ వైబ్రేషన్ ఉందిరా. నేనే వైబ్రేషన్ ఉన్నా ఫోన్ వైబ్రేషన్ నాకేం తెలుస్తుంది. హలో, నేను బంగారం. హాయ్ బంగారం. ఎందుకు వాడాడే మాట్లాడరా. పిల్ల ఉందిరా. పిల్ల నాకు తెగ నచ్చేసిందిరా. చూడ్డానికి షెక్కిలలా ఉంటది కానీ రా చాలా లక్కీ ఫెలోరా నువ్వు. అస్సలు ఈ క్షణించలే నేను కేరళలో సెటిల్ అయిపోతాను రా. జ్ఞానిపు అందు మలయాళి ఆడా. ఓహో, చూస్తుంటే పెళ్లి కంటే ముందు శోభనం చేసుకోవాలనిపిస్తుంది. నో ప్రాబ్లం రా. ఇంతకీ వాళ్ళని ట్రైన్ ఎక్కించే ఆ సంతకం పెట్టుకున్నావు అమ్మా? లేదురా, ట్రైన్ మిస్ అయ్యి కర్నూలు దాకా పోవాల్సి వచ్చింది అంతే. కర్నూలా? తిరుపతి అంటే లడ్డు అంటే బ్లడ్. ఆ కత్తుల మధ్య ఉన్నావు, జాగ్రత్త. నాకు ప్రాబ్లం లేదు. అక్కడ వాళ్ళు వేసే బాంబులకు మనుషుల కంటే హైట్ గా సుమోలు లారీలు లేస్తుంటాయట. నువ్వు ఎగిరిపోకముందే అర్జెంట్ గా సంతకం పెట్టుకుని వచ్చేసి. ఇక్కడ శనిగ్రహం తగిలిందిలే, దానివల్ల ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇంకో 4 రోజులు. 4 రోజులా? మరి డ్రెస్సులు? డ్రెస్ రే నో ప్రాబ్లం. కింద నుంచి పై దాకా చంపేసి గడపడేసి అదిరిపోద్ది. అదిరి టికెట్. థ్యాంక్స్ సార్. టికెట్. గుడ్. టికెట్. కౌంటర్లు ఇస్తారండి. టికెట్ ప్లీజ్. ఎన్నిసార్లు ఇవ్వాలి? ఎవరికి ఇచ్చావు? మీకు కదా నేను ఇచ్చింది. పోలీస్. పోలీసా? పొట్టి గడబడితే కానీ పెద్ద సర్వీస్ సార్. ఒక్కడే చెప్తాను సార్. త్వరగా, టైం లేదు. ఏంట్రా, నా కోసం నువ్వు ఒక రోజు సరిపోదు, ఇంత సెక్యూరిటీతో రావాలా? వీళ్ళు నీ కోసం రాలేదన్నా, వీళ్ళు నా ఫ్యాన్స్. ఇందాక టీసీ అనుకునే ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చేసా. మరి టీసీకి ఇస్తావు? ఇస్తా. నేనా? జీవితంలో పైకి వస్తానంటే 2 లక్షలు ఇచ్చినోడివి. స్టేషన్ నుంచి బయటికి రావడానికి 1000 ఇవ్వలేవా? అప్పు అడుగుతున్నావా, హెల్ప్ అడుగుతున్నావా? అప్పు తీరిస్తే నాకు పేరు వస్తుంది, హెల్ప్ చేస్తే నీకు పేరు వస్తుంది. నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న. నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటా. తెచ్చుకుంటానన్నయ్య, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ 1000 అన్నా నేనే అన్నా. నువ్వా?
నిన్ను కొట్టడానికి కర్ర అవసరం మారా ఏంద్రా మా ఏరియాకి వచ్చి మా పొరాన్ని కొట్టినా అంట అంటే వాడు ఓ అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు రేపు చేస్తాడు అయితే అని కొడతాడు తప్పు కదన్నా. తప్ప అదే నీకు చెల్లెలే తాదరా జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు అన్న వద్దన్నా, కాలేజీలో కూడా వద్దన్నా. కాలేజ్ లో కూడా వద్దా? అయితే బయట చూసుకుందాం రా వద్దన్నా. ఏమనుకుంటున్నావు వద్దన్నా. నేను, ఆ? అంబులెన్స్. నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడు. అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. రేయ్, వీళ్ళని తీసుకెళ్ళి ఏయ్, పోరా పో. ఏంటా చూపెట్రా, ఏంట్రా చూపు. ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్న. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైందన్న, పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే, నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా ఇంకో 10,000 అన్న, నా చేయను అన్న, దండం పెడతా. రేయ్, ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. రేయ్, మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. వెళ్ళండి, ఎవరి క్లాసు కాలేదండి. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే అదే అదే, యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయిన ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000 అదే అదే, ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే. అది ఫైట్ లో కూడా పడిపోయి ఉంటది, వెళ్ళి వెతకండి. అలాగే. వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. తీసుకుంటా, తీసుకుంటా. తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదువా, చూసావు కదా మన పవర్ ఏందో. 10,000 ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేస్తున్నావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. ఏ నీ తెలియదు అనుకుంటా, మన వెనకపోతే అన్న ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు.